వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ప్రతి రంగంలో కూడా అంచెంచెలుగా ఎదుర్కొంటూ చిన్న స్థాయి నుంచి ఈరోజు రాష్ట్రం నెంబర్ 1 స్థానానికి ఎదగడానికి ముందుకు వస్తూ ఉన్నాం. సో మన అకాడమీ అన్ని ఎడ్యుకేషన్ పరంగా అన్ని పరంగా అటు ఎడ్యుకేషన్ అవ్వచ్చు, గ్రౌండ్ అవ్వచ్చు, అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్తూ ఉన్నాం. సో మన అభ్యర్థి యొక్క మాటల్లోనే మన అకాడమీ యొక్క పరిస్థితి మీరు తెలుసుకోవచ్చు. వర్ధన్ అండి పేరు. అండి అందరికీ నమస్కారం. నా పేరు వర్ధన్. మా శ్రీకాకుళం డిస్టిక్ హెచ్ఆర్ల మండలం చిలకపల్లం గ్రామం విలేజ్ నుంచి వచ్చాం. ఇక్కడ మెయిన్గా రావడానికి కారణం మా మాయ వాళ్ళు, రాజు అండ్ చిన్న మాయ వాళ్ళు కూడా ఏపీ ఎస్పీ కానిస్టేబుల్స్ సెలెక్ట్ అయ్యారు. సో నన్ను కూడా అదే పొజిషన్లో ఉంచడానికి కారణం కూడా ఉంచాలనుకున్నారు. సో నన్ను అందుకే ఇక్కడ జాయిన్ చేశారు మెయిన్గా. అందుకు నేను కూడా ఇక్కడికి వచ్చాం. సో వచ్చే ముందు కూడా కొంచెం చాలా నేర్చుకోవడానికి టైం పడ్డది. బట్ టైం పంచువాలిటీకి అలా ఎడిట్ అయ్యేవాడిని. సో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెలే ఇప్పుడు నన్ను ఈ స్టేజ్లో ఉంచింది. సో మెయిన్గా కారణం ఇక్కడికి ఉన్నానంటే కృష్ణారెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా చిన్న మాయ అండ్ రాజు మాయ, సో వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఈ అకాడమీకి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. థ్యాంక్ యూ వర్ధన్. థ్యాంక్ యూ వెరీ మచ్. డిసిప్లిన్గా ఉండడంలో కానీ టైం పంచువాలిటీ పాటించడంలో కానీ నెంబర్గా ఉన్నాడు కాబట్టి ఈరోజు తన మొదటి ప్రయత్నంలోనే మన అకాడమీలో ఈరోజు ఉద్యోగం సాధించి ఈరోజు దేశ సేవ కోసం వెళ్తున్నందుకు చాలా గర్వంగా ఉంది వర్ధన్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా తరఫున కూడా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మన వర్ధన్తో పాటుగా 25 మందికి ట్రైనింగ్ ఇస్తే 22 మంది కూడా ఈరోజు ఉద్యోగంలో ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే మేము చూపించేటువంటి టైం పంచువాలిటీస్ అండ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా వాడిని టైం టు టైం గ్రౌండ్కి తీసుకెళ్ళి గ్రౌండ్ చేయించడం. సో ఆ విధంగా ఏదైతే చేయించగలిగామో ఈరోజు అందుకే ప్రతి ఒక్కరూ కూడా జాబ్లో ఉన్నారు. అండ్ వీళ్ళు మాయి గారు, రాజు గారు అండ్ చిన్న గారు కూడా ఇటీవల కాలంలో డిస్ట్రిక్ట్ టాపర్గా కూడా అయ్యారు. అండ్ రాజు గారు అయితే మా అక్కడ జూనియర్ ఒక 2 years. ఆయన కూడా ఈరోజు ఏపీఎస్పీ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సమక్షంలో చాలామంది పిల్లలు కూడా వస్తున్నారు. ఈరోజు ఆయన పంపించే ప్రతి పిల్లలు కూడా ఉద్యోగంలో ఉండడానికి గల కారణం ఏంటంటే మేము ఇచ్చేటువంటి శిక్షణ, మా మీద పెట్టుకున్న నమ్మకం, తల్లిదండ్రులు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా న్యాయం చేసే విధంగా మనం ఇక్కడ వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నా నాకు ఒక నెలకు 1,00,000, 1,10,000, 1,10,000 జీతం వచ్చేస్తుంది. కానీ దానికి కూడా రిజైన్ చేసుకొని ఎందుకున్నానంటే నా మీద ఉన్న నమ్మకంతోనే కొన్ని వందల మంది ఈరోజు వచ్చి జాయిన్ అవుతున్నారు. అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా, అటు అనంతపురం నుంచి కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, కడప అండ్ హైదరాబాద్ ఆల్సో, తెలంగాణలోని హైదరాబాద్ నుంచి కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు. దానికి గల కారణం ఏంటంటే ఈరోజు పేరు అనేది మార్కెట్లోకి మన పేరు అంచెంచెలుగా వెళ్తుంది. దానికి గల కారణం ఏంటంటే మన వర్ధన్ లాంటి స్టూడెంట్స్ ఒబీడియంట్గా ఉండి టైం పంచువాలిటీ పాటిస్తూ వెళ్తున్నారు. కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా ఈరోజు ఉద్యోగం సాధిస్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.